చూస్తున్నాం కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు పూర్తిగా దగ్ధమైంది. తెల్లవారుజామున 3:30 అగ్ని ప్రమాదం జరిగింది. బస్సు ముందు భాగంలో మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత క్రమంగా బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. మంటలు చెలరేగటంతో 12 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాన్ని పగలగొట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందిస్తారు. ప్రసాద్, అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి? ఎంతమంది మృత్యువాత పడ్డారు? ప్రస్తుతం అక్కడ నెలకొన్న సిచ్యుయేషన్ ఏంటి? హర్ష, కర్నూలు కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర పెద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 10 నుండి 15 మందికి పైనే మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుందో భారీగా బస్సు హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న సందర్భంలో అగ్గి రాజేసుకొని అగ్గి ప్రమాదం చోటు చేసుకోవడంతో అనేక మంది సజీవ దహనం కావడం జరిగింది. కొంతమంది బస్సులో ఏదైతే ఎమర్జెన్సీ డోర్ నుండి 10 నుండి సమాచారం అందుతుంది. మన ప్రస్తుతం ఆ 2 వీలర్ రావడంతో ఏదైతే తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఘోర రోడ్డు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అగ్గి రాజుకోవడంతో ఈ ప్రమాదం చోటు బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూడొచ్చు, 10 ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. మొత్తం పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. దీంట్లో 40 మంది ప్యాసింజర్లు హైదరాబాద్ కు బెంగళూరుకి కావేరీ బస్సు. ఇది కావేరీ బస్సులో ప్రైవేట్ ట్రావెల్ వెళ్తున్న సందర్భంలో ఏదైతే హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న సందర్భంలో 2 వీలర్ ఎదురుగా వచ్చి ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుంది, ఈ ఘటనకు సంబంధించి మాత్రం ఇక్కడ ఫైర్ అదే విధంగా పోలీసులు చేరుకోవడం జరిగింది. చేరుకున్న అనంతరం ఇక్కడ ఆర్పే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే మంటలు మొత్తం ఆర్పినప్పటికీ పూర్తిగా సజీవ దహనమైన సందర్భం కనిపిస్తుంది. కొంతమంది మొత్తం ముద్దైన ఆ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు, ఈ మొత్తం పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. ఏదైతే ఈ కావేరీ ట్రావెల్ బస్సు ఉందో మొత్తం పూర్తిగా దగ్ధమైన ఆ పరిస్థితి. దీంట్లో ఆర్తనాదాలతో ఎవరైతే ఒక వ్యక్తి దీంట్లో ఉన్నటువంటి కొంతమందిని రక్షించే ప్రయత్నం చేశాడనేది ఆ సమాచారం అందుతుంది. ఆ వ్యక్తి ఏదైతే హిందూపూర్ నుండి నంద్యాలకు వెళ్తున్న సందర్భంలో ఇక్కడ బస్సు దగ్ధమవుతున్న సందర్భంలో చూసిన వ్యక్తి 6 మందిని రక్షించినట్లు సమాచారం అందుతుంది. ఇది ఏదైతే హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్నటువంటి కావేరీ ట్రావెల్ బస్. ఇది బస్ నెంబర్ వచ్చేసి DD01N9490 గా ఆ బస్సు నెంబర్ ఉండడం జరిగింది. దీంట్లో ప్రయాణికులకు సంబంధించి కర్ణాటకకు సంబంధించి అదేవిధంగా హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులుగా ఉంటారనేది ఇక్కడ వస్తున్నటువంటి స్థానికులు కొంతమంది చెబుతూ ఉన్నారు. అయితే ఎక్కడి నుండి వచ్చారనేది పూర్తి సమాచారం తెలియని పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం పూర్తి సేకరణ, ఎవరెవరు ఈ ట్రావెల్ లో బయలుదేరో ఏంటి అనేది పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్న ఆ సందర్భం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఫైర్ అదే విధంగా పోలీసులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో ఏదైతే ఈ ఘటన చోటు చేస్తుందో ఈ ఘటన
చోటు చేసుకున్న ప్లేస్ కి మొత్తం పోలీసులు అదే విధంగా ఫైర్ జిల్లా ఎస్పీ కానీ చేరుకోవడం జరిగింది. జిల్లా ఎస్పీ కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఈ ట్రావెల్ లో ఎంతమంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారనేది పూర్తిగా సమాచారం తెలియని సందర్భం కనిపిస్తూ ఉంది. మొత్తం పూర్తిగా ఈ బస్సులో ఉన్నటువంటి 40 మంది ఏదైతే స్లీపర్ ట్రావెల్ ఉందో ఈ ట్రావెల్ లో మాత్రము 40 మంది ఉంటారు అనేది ప్రాథమికంగా అందుతున్న సమాచారము. ఇది ప్రాథమికంగా 40 మంది ఉంటారు. 40 మందిలో 12 మంది క్షేమంగా బయటపడ్డారు. మిగతా వారంతా బస్సులో ఉన్నారు. అయితే మొత్తం రిజర్వేషన్ తీసుకున్నారా లేకుంటే ఎవరైనా మధ్యలో ప్రయాణానికి ఎక్కి బస్సులో వచ్చారా అనేది మాత్రం పూర్తిగా సమాచారం తెలియాల్సి ఉంది. మనం చూడొచ్చు విజువల్స్ అసలు చూడలేని పరిస్థితి, మొత్తం ముద్దలో అయిన సందర్భం కనిపిస్తూ ఉంది. మొత్తం ఎక్కడ చూస్తే బస్సులో మాత్రం ఆర్తనాదాలు మిన్నంటిన పరిస్థితి అనేది ఎవరైతే ఇక్కడికి వెళ్తున్న ప్యాసింజర్లు ఉన్నారో వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఆర్తనాదాలు అదే విధంగా మిన్నంటిన పరిస్థితి, మొత్తం బస్సులోనే ముద్దలైన సందర్భం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏదైతే తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడం, ఈ ఘటన చోటు చేసుకున్న 3:30-4 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతుంది. అయితే ఈ బస్సు ఢీకొనడానికి ప్రధానంగా డోను నుండి వస్తున్నటువంటి ఒక 2-వీలర్ బస్సు కింద దూరడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చెప్తూ ఉన్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో ఏదైతే ఈ ఘటన చోటు చేసుకున్నా మొత్తం టైర్లు గీర్లు మొత్తం పూర్తిగా దగ్ధమైన పరిస్థితి, బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైన సందర్భం కనిపిస్తూ ఉంది. మొత్తం ట్రావెల్ బస్సు పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. ఏదైతే ఈ ట్రావెల్ బస్సు ఉందో హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న ఆ సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవరు అదే విధంగా అసిస్టెంట్ డ్రైవర్ ఇద్దరు క్షేమంగా బయటపడినట్లు సమాచారం అంతుంది. మనం విజువల్లో చూడొచ్చు. విజువల్లో 2-వీలర్ బస్ సమాచారం అందుతుంది. ఇది 2-వీలర్ ఈ బస్సులోకి దూరంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఈ కర్నూలు 20 కిలోమీటర్ల దగ్గరలో ఇది ఘటన చోటు చేసుకోవడం జరిగింది. కల్లూరు మండలం ఉలిందకొండ నేషనల్ హైవే దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకి సంబంధించి పోలీసులు ఫైర్ సిబ్బంది ఇక్కడ చేరుకోవడం జరిగింది. 3:30 గంటల సమయంలో జరిగినటువంటి ఘటన మొత్తం ఇక్కడ బస్సు పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. మొత్తం ప్రాణాలను కాపాడుకునేందుకు కొంతమంది అద్దాలు పగలగొట్టి బయటకు వచ్చిన సందర్భం కనిపిస్తుంది. కొంతమంది ఎవరైతే ఈ బస్సులో ఉన్నటువంటి ప్యాసింజర్లు ఇతర ప్రాంతాలకి వేరే బస్సుల్లో వెళ్ళిన సందర్భం కనిపిస్తుంది. మనం వీడియోలో చూడొచ్చు మొత్తము పూర్తిగా దగ్ధమైన పరిస్థితి, ఎక్కడ చూసినా మొత్తం బొగ్గు అయిన పరిస్థితి, మొత్తం బూడిది అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా దగ్ధం అయిన సందర్భం మొత్తం బస్ అంతా బూడిదిగా ఏర్పడిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏదైతే మనం విజువల్లో చూడొచ్చు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ఏదైతే ఈ ట్రావెల్ బస్ ఉందో ట్రావెల్ బస్సులో ముందు 2-వీలర్ దూరడంతోనే మంటలు చెలరేగాయి. ఆ మంటలు చెలరేగడంతో ముందు డ్రైవరు అప్రమత్తం కావడం జరిగింది. డ్రైవరు అప్రమత్తమై చెప్పిన సందర్భంలో మొత్తము ఏసీ ఉండడం, మొత్తం గ్లాసులు పూర్తిగా ఆ ఎమర్జెన్సీ డోర్ కేవలం 1-2 మాత్రమే ఎమర్జెన్సీ ఉంటుందా, ఎమర్జెన్సీలో కానీ 1-2 తప్పించుకోవడం జరిగింది. అయితే కొంతమందితో పాటు మిగతా వాళ్ళు కానీ పూర్తిగా ప్రాణాలని అరచేతులు పెట్టుకొని బయటపడిన పరిస్థితి. 12 మంది బయటపడ్డారు. మిగతా అంతా ఎంతమంది ఉన్నారు అనేది మాత్రం పూర్తిగా మృతుల సంఖ్య మాత్రం పూర్తిగా సమాచారం అందని పరిస్థితి. ప్రాథమికంగా మాత్రము ప్రసాద్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారా? అంటే ఎంతమంది గాయపడ్డారు, వారి కండిషన్ ఏ విధంగా ఉందా, వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? పోలీసులు మాత్రము 4 గంటల సమయంలోనే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గాని ఇక్కడికే చేరుకోవడం జరిగింది. ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుందో ఈ ఘటన చోటు చేసుకున్న వెంటనే జిల్లా ఎస్పీ గాని మాట్లాడే ప్రయత్నం చేద్దాము. జిల్లా ఎస్పీ మాట్లాడే సందర్భం కనిపిస్తుంది. జిల్లా ఎస్పీతో మాట్లాడుతున్నాడు, చూద్దాం విజువల్.
ఫస్ట్ అతను పడుకున్నాడు, బస్ డ్రైవర్ అతనికి లేపాలి ఫైర్ స్టార్ట్ అయిందని. సో ప్రైమరీలీ చిన్న ఫైర్ అనుకుని అది ఆపడానికి ట్రై చేశారు ఒక బస్ లో ఉన్న బబుల్ వాటర్ తో. ఆ లోపల ఫైర్ స్ప్రెడ్ అయినప్పుడు స్పేర్ డ్రైవర్ చెప్పేది ఏమంటే హీ ట్రై టు బ్రేక్ ఓపెన్ ద గ్లాసెస్. అదే టైంలో బయట లోపల నుంచి కూడా వాళ్ళు గ్లాసెస్ బ్రేక్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ ప్యాసేజ్ కొంతమంది రోడ్ మీద వెళ్తారు కదా, వాళ్ళు కూడా ఒకరిద్దరు హెల్ప్ చేశారు ఈ గ్లాస్ బ్రేక్ చేయడానికి. ఆ లోపల ఫైర్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. సో స్ప్రెడ్ అయ్యే లోపల ఎవరు బయట దూకారో వాళ్ళు బతికున్నారు. బస్సు యాజమాన్యంతో మీరు ఏమైనా మాట్లాడారు? ఇంకా మాట్లాడదని మాట్లాడారు. అవును, పిల్లలు ఏమైనా ఉన్నారు సార్? బస్సు మొత్తం చెక్ చేయాలండి, మొత్తం చెక్ చేసి చెప్తాం. ఓకే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. కర్నూలు జిల్లాలో జరిగింది ఘోర అగ్ని ప్రమాదం. ఒక్కసారిగా బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగటంతో క్షణాల్లోనే ఆ మంటలంతా కూడా బస్సులో పూర్తిగా వ్యాపించాయి. అయితే కొంతమంది మాత్రం ఎమర్జెన్సీ ఎగ్జిట్ల ద్వారా ఆ గ్లాస్ బ్రేక్ చేసుకుని దూకేశారు. వారు మాత్రం కొంత గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. మిగతా అందరూ కూడా వారు బయటికి రాలేక అగ్నికి ఆహుతైపోయారు. చాలా మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఆ మృతుల సంఖ్యకు సంబంధించి మనకు ఇంకా సమాచారం రావాల్సి ఉంది. అయితే పలువురు మృతి చెందగా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. వారందరినీ కూడా వెంటనే సమీపంలో ఉన్న వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. బస్సు ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో చిన్నారులు ఉన్నారు, అలాగే పెద్దవారు కూడా ఉన్నట్లు మనకు సమాచారం అందుతోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా తెల్లవారుజామున 3:30-4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, అంటే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడిస్తున్న వివరాలు ఏంటి? అసలు ఏం జరిగింది? అయితే ఇప్పుడే జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడడం జరిగింది మీడియాతో. అయితే పూర్తిగా ఎవరైతే ఇక్కడ మృతి చెందారో మృతికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుంటున్నామంటున్నారు. జిల్లా లైవ్ అదే ఏదైతే జిల్లా ఎస్పీ ఇక్కడ చేరుకోవడం జరిగింది. జిల్లా ఎస్పీ పూర్తిగా వివరాలు సేకరిస్తున్నాము. ఈ ట్రావెల్లో ఎంతమంది ప్రయాణిస్తున్నారు, మృతులు ఎంతమంది ఉన్నారు, చిన్నారులు ఎంతమంది ఉన్నారనే పూర్తి సమాచారం సేకరిస్తున్నామని జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో జరిగినటువంటి దుర్ఘటనకు సంబంధించి దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది. ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకోవడంతో పోలీసు మొత్తం ఇక్కడికే రావడం జరిగింది. ఫైర్ సిబ్బంది ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మనం విజువల్లో చూడొచ్చు, మొత్తం దగ్ధమైన పరిస్థితి చూడొచ్చు. మనం ఏదైతే ఈ బస్సు మొత్తం 3:30 గంటల సమయంలో తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో బస్సు పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. దీనికి దగ్ధం కావడానికి ప్రధాన కారణము 2 వీలర్ ఎదురుగా రావడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందనేది పోలీసులు చెబుతూ ఉన్నారు. అదే విధంగా బస్సు ఎవరైతే ఈ ప్రైవేట్ బస్సు ట్రావెల్ బస్సు ఉందో ఆ బస్సు డ్రైవరు ప్రమాదాన్ని పసిగట్టి డోర్ తీసుకొని ఎస్కేప్ కావడం జరిగింది అనేది ప్రాథమికంగా వస్తున్న సమాచారము. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుందో ఈ ఘటనకు సంబంధించి పోలీస్ అధికార యంత్రాంగం మొత్తం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ సంబంధించి పూర్తిగా సమాచారం సేకరిస్తున్నారు. ఫైర్ సిబ్బంది కానీ ఇక్కడ చేరుకోవడం జరిగింది. లోపలికి వెళ్లి సిబ్బంది మొత్తం పరిశీలించడం జరిగింది. అయితే ఎంతమంది డెడ్ బాడీలు ఉన్నాయి, లోపల సజీవంగా దహనం ఎంతమంది అయ్యారా అనేది కానీ ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్లి పూర్తిగా పరిశీలించ ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుందో ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు ఈ చుట్టుపక్కల కొంతమంది ఎవరైతే తెల్లవారుజామున వివిధ ప్రాంతాలకు వెళ్తున్నటువంటి ఆ 4 వీలర్ అదేవిధంగా 2 వీలర్లకు సంబంధించిన వాళ్ళు ఆ ఆర్తనాదాలను చూసి కొంతమంది ఒక వ్యక్తి ఏదైతే హిందూపూర్ నుండి నంద్యాలకు వెళ్తున్న వ్యక్తి కారు వస్తున్న సందర్భంలో ఈ ట్రావెల్ బస్సు కావేరీ ట్రావెల్ బస్సు దగ్ధమవుతున్న సందర్భంలో ఇక్కడ నిలిపి కొంతమందిని కాపాడినట్లు
అతని చెప్పడం జరిగింది. ఏదైతే ఈ ట్రావెల్ బస్సు ఘటనకు మాత్రము జిల్లాలో ఒక తీవ్రమైన ఘటనగా చెప్పవచ్చు. కర్నూలు నగరానికి 20 కిలోమీటర్ల దగ్గరలో నేషనల్ హైవే హైదరాబాద్ నుండి బెంగళూరుకి వస్తున్నటువంటి ఈ బస్సు ఈ ప్రమాదం చోటు చేసుకోవడం. ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్యాసింజర్ ఉన్నారో కొంతమంది కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రులకి వెళ్లడం జరిగింది. అక్కడ చికిత్స పొందుతున్నారనేది తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుందో ఈ ఘటన మాత్రం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించేది. సమయంలో వస్తున్న సందర్భంలో అప్రమత్తము లేకపోవడమా లేకుంటే ఈ 2 వీలర్లే ఈ ఇంతమంది ప్రాణానికి కారణమైందా అనేది పూర్తిగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తేలే అవకాశం ఉంది. మరి కాసేపు ఎంతమంది మృతి చెందారు, దీనికి సంబంధించి ట్రావెల్ ఎక్కడి నుండి రిజర్వేషన్ చేసినారు, మధ్యలో ఎవరైనా ఎక్కారా అనే దానిపైన పూర్తిగా సమాచారం సేకరించే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లా ఎస్పీ గారు చెప్పడం జరిగింది ఎవరెవరు ఈ బస్సులో ప్రయాణిస్తున్నారు, ఎక్కడి నుండి ప్రయాణిస్తున్నారు, హైదరాబాద్ ఎవరు, తర్వాత ఏపీకి చెందినటువంటి తెలంగాణ లేకుంటే కర్ణాటకకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారనేది తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు నిమగ్నమైనారనేది స్పష్టంగా అర్థమవుతుంది. తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి మాత్రం ఇది మొత్తం ఆర్తనాదాలంటిన సందర్భం. ఎస్ ప్రసాద్, అంటే ట్రావెల్ యాజమాన్యము అక్కడికి చేరుకున్నారా? అంటే ప్రెసెంట్ అక్కడ నెలకొన్న సిచ్యుయేషన్ ఏంటి? ఎంతమంది, అంటే బస్సులో ఎన్ని మృతదేహాలు కాలిపోయినట్లుగా కనిపిస్తుంది? అంటే ప్రాథమికంగా పోలీసులు ఏం చెప్తారు? ప్రాథమికంగా మొత్తం ఈ బస్సు ట్రావెల్ స్లీపర్ అంటేనే 40 మంది స్లీపర్ లో వస్తూ ఉంటారు. 40 మందిలో 12 మంది ఏదైతే ఎమర్జెన్సీ డోర్ ద్వారా లేకుంటే గ్లాస్ పగలగొట్టుకొని 12 మంది బయటకు వచ్చారనేది ప్రాథమికంగా పోలీసుల ద్వారా వస్తున్నటువంటి సమాచారం. అయితే దీనికి ఈ బస్సుకు సంబంధించినటువంటి యాజమాన్యం ఇంతవరకు ఇంకా ఎవరు అనేది బయటకు రాని పరిస్థితి. అయితే ఇది కావేరీ ట్రావెల్ కు సంబంధించిన బస్సు. ఈ బస్సులో మాత్రం చనిపోయినటువంటి వ్యక్తులు మాత్రం ముద్దు అయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అసలు పూర్తి బాడీని గుర్తించలేని పరిస్థితి, మొత్తం ముద్ద మొత్తం సజీవ దహనమైనారు. ఎంతమంది సజీవ దహనమైనారు అనేది పూర్తిగా సమాచారం అందాల్సిందే ఉంది. ఎందుకంటే మొత్తం ఎంతమంది దీనికి సంబంధించి ట్రావెల్లో రిజర్వేషన్ చేసుకున్నారు, ఎంతమంది ఎక్కడి నుండి ఎవరెవరు వస్తున్నారు అనేది మాత్రం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఇక్కడే ఉంటూ సమాచారం తీసుకుంటున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ ట్రావెల్లో మృతి చెందినటువంటి వ్యక్తులు మాత్రము ఎంతమంది ఉన్నారు, ఏ ప్రాంతం నుండి వస్తున్నారు అనేది తెలియని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మనం విజువల్ లో చూస్తే మాత్రము చాలా ఇది ట్రావెల్ బస్సు పూర్తిగా దగ్ధమైన ఏదైతే బస్సు ఉందో బస్సు చిన్న అడ్డీలుగానే కనిపించని పరిస్థితి, మొత్తం పూర్తిగా దగ్ధమైన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనం విజువల్ లో చూడొచ్చు. అసలు ఈ విజువల్ చూడలేని విధంగా మొత్తం ముద్దలైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం సజీవం కావడం జరిగింది. మనం చూడొచ్చు విజువల్స్ లో. ఈ ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్తున్నారు. ఫైర్ సిబ్బంది వెళ్తున్న సందర్భం అంటే ఎంతమంది మృతి చెందారో దీనికి సంబంధించి అనేది పూర్తిగా ఫైర్ సిబ్బంది ద్వారా సేకరిస్తున్నారు. ఫైర్ సిబ్బంది అక్కడికి వెళ్ళడం జరిగింది. ఫైర్ సిబ్బంది చూస్తూ ఉన్నారు. మనం విజువల్ లో చూడొచ్చు. మనం 10 TV స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా విజువల్ లో చూడొచ్చు. ఏదైతే ఈ బస్సు 3:30 గంటల సమయంలో హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్నటువంటి కావేరు ట్రావెల్ బస్సు ఇది. ఈ బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు ప్రాథమికంగా సమాచారం అంటుంది. ప్రాథమిక సమాచారం ప్రకారము పోలీసులు పూర్తిగా సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఏదైతే ఈ బస్సులో రిజర్వేషన్లు ఎంతమంది చేసుకున్నారు, లేకుంటే మధ్యలో ఎవరైనా ఎక్కారా, ఏం కథ అనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూసి విజువల్స్ లో అసలు ఒక టచ్ చేస్తేనే మొత్తము ఊడిపోతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఏదైతే స్లీపర్ పైన కింద ఉంటుంది, స్లీపర్ పైన చూస్తే మొత్తం పెక్కులు ఊడిపోతున్న పరిస్థితి. చిన్న ఒక టచ్ చేస్తుంటే ఫైర్ సిబ్బంది ఒక టచ్ చేస్తుంటే మాత్రం మొత్తం ఊడిపోతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే అంత
దగ్ధం కావడం జరిగింది. బస్సు అనేది పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. మొత్తం లైట్ గా టచ్ చేస్తే మాత్రం అన్ని ఊడిపోతున్న పరిస్థితి. ఏదైతే మనం పాత మిద్దెలు ఏవైతే వర్షాలు వస్తే కిందకు ఊడిపోతుంటాయో ఆ టైప్ లో ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళి సందర్భంలో మొత్తం ఊడిపోతున్న సందర్భం, ఐరన్ మొత్తం ఉడికిపోయిన పరిస్థితి. ఈ బస్సు అంత పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. ఏదైతే ఈ దగ్ధం కావడంతోనే మొత్తం సజీవంగా అనేక మంది మృతి చెందినట్లు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ముద్దగా ఆ బాడీలో అయిన పరిస్థితి. అయితే దీంట్లో వృద్ధులు ఎంతమంది ఉన్నారు, చిన్నారులు ఎంతమంది ఉన్నారు, యువకులు, అదే విధంగా కుటుంబ సభ్యులు, ఫ్యామిలీలు, అసలు కుటుంబాలు ఎంతమంది ఉన్నాయి ఏంటి అనేది పూర్తిగా తెలియని పరిస్థితి. అయితే కొంతమంది ఎవరైతే బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటుందో ఆ ప్రమాదంలో కొంతమంది ఎమర్జెన్సీ డోర్ ద్వారా తమ గమ్యస్థానాలకు చేరినట్లు కొంత సమాచారం పోలీసుల ద్వారా అందుతోంది. అయితే పూర్తి సమాచారం రావాల్సి ఉంది. అది ఇంకా పూర్తిగా పోలీసులు మాత్రం జిల్లా ఎస్పీ ఇక్కడే ఉంటూ సమాచారాన్ని సేకరిస్తున్నాడు. ఈ దీంట్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ ట్రావెల్లో ఉన్నారో, ట్రావెల్ ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దారు. ఇది హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న ట్రావెల్. ఇది ట్రావెల్లో దాదాపు ఈ స్లీపర్ ప్రకారం చూసుకుంటే 40 మంది ప్రయాణించవచ్చు. ఆ 40 మందిలో 12 మంది దాకా సురక్షితంగా బయటపడ్డారు, ప్రాణాలు రక్షించుకున్నారు అనేది ప్రాథమికంగా వస్తున్న సమాచారము. ఇంకా అంటే దాదాపు 12 మంది బయటకు వచ్చారు అంటేనే ఇంకా 28 మంది ట్రావెల్ బస్సులో ఉన్నట్లు ఆ సమాచారం అంతుంది. అయితే దీంట్లో ఎంతమంది మధ్యలోకి ఏదైనా మధ్యలో ఎక్కారా లేకుంటే పూర్తిగా రిజర్వేషన్ చేసుకొని ఆ గమ్యస్థానం వెళ్లే అవకాశాలు ఉన్నాయనేది మాత్రం సమాచారం అందాల్సి ఉంది. అయితే ట్రావెల్లో ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుందో, ఈ ఘటన 3:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఆ 2 వీలర్ ఎదురుగా వచ్చి ఢీ కొనడంతోనే అగ్గి రాజుకొని ప్రమాదం చోటు చేసుకుందనేది ఇక ఎవరైతే స్థానికంగా కొంతమంది చూసిన వ్యక్తులు చెబుతున్నారో, అదే విధంగా బస్సు కింద 2 వీలర్ గానే చిక్కుకోవడం జరిగింది. ఆ 2 వీలర్ ద్వారానే మంటలు చెలరేగడం జరిగింది. ఆ మంటలు చెలరేగడంతోనే డ్రైవర్ అప్రమత్తమై డ్రైవరు అదే విధంగా డ్రైవర్ ఇద్దరు సురక్షితంగా బయటకు పడ్డారు అనేది సమాచారం అంతుంది. మరి మృతి చెందారా లేకుంటే బయటపడ్డారా అనేది పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఆ 2 వీలర్ ఢీ కొనడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదానికి ఆ 2 వీలరే దీనికి కారణం అనేది ప్రాథమికంగా వస్తున్న సమాచారం. అయితే ఈ ప్రమాదం మాత్రము పూర్తిగా కుటుంబాలని కలిచివేసిన పరిస్థితి. కర్నూలు 20 కిలోమీటర్ పరిధిలో ఉల్లిందకొండ హైవేలో ఘటన చోటు చేసుకోవడంతో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులు గానీ రావడం జరిగింది. ఇక్కడ ముద్ద కావడం జరిగింది. నేను హిందూపూర్ నుండి మా బ్రదర్ దగ్గర పోతుండగా దారిలో బస్సులో అగ్గంటుకొని ఫుల్ ఫ్లేమింగ్స్ వస్తున్నప్పుడు అక్కడ ఉన్న జనాలందరినీ సైడ్కి తీసుకొని నా కార్లో నేను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకువచ్చిన.